అంటే మీరు ఏంటంటే మీ సినిమాలే కాకుండా ప్రజెంట్ ఎట్లా మారింది, జనరేషన్ ఎట్లా మారింది అని అన్ని సినిమాలు చూస్తుంటాను నేను. సినిమాలు బట్టే 100% మారుతుంటా అన్ని అని సినిమాలు చెప్తుంటారు. చూస్తాను నేను. దట్టు సినిమా ఏదైనా బాగుంది, ఎవరికైనా అవార్డు వచ్చింది, సంథింగ్ ఏదైనా అయినప్పుడు కూడా మీరే ఫస్ట్ విష్ చేస్తారని కూడా చాలా సార్లు. బేబీ సినిమా చూశాను, చాలా బాగుంది, చాలా నచ్చింది. ఎతికి ఆ కెమెరామెన్తో బాగుంది, చాలా బాగుంది అంటాను. ఇంకో విషయం, సపోజ్ కొన్ని సినిమాలు కొన్ని సీన్లు లైటింగ్ బాగుంటే ఆ కెమెరామెన్ ఎక్కడన్నా ఎతుకుతాను నేను, ఎతికి రమ్మంటాను, లేకపోతే నేను వెళ్తా. అవును, ఆ సీన్ ఎలా చేసావు, ఎక్కడ ఆ లైట్ ఎలా వేసావు, ఏంటిది చాలా బాగుంది అని అడుగుతాను నేను. అది తప్పే ఉంది. మనం చేయలేకపోయింది ఇంకోటి చేస్తే వాడు మెచ్చుకుంటే వాడు ఆ టెక్నిక్ ఏది చెప్తాడో అది మనకు ఉపయోగపడుతుంది. అంతే, అలా డెవలప్ అవ్వడమే. కొత్తగా మనం ఎక్కడి నుంచో నేర్చుకోకర్లా. అది. ఇప్పుడు ప్రజెంట్ మన టాలీవుడ్ కూడా పాన్ ఇండియా అన్నీ పాన్ ఇండియా రేంజ్లో అవుతున్నాయి అన్నీ. సో మీరు పాన్ ఇండియా అనేది బుల్షిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ బిలీవ్ పాన్ ఇండియా. బాహుబలి తీసేటప్పుడు ఆయన పాన్ ఇండియా అని చెప్పి తీలా రాజమౌళి. ఓకే, పెద్ద హిట్ అయింది. కేజీఎఫ్ తీసేటప్పుడు పాన్ ఇండియా అని తీలా, అది పెద్ద హిట్ అయి పాన్ ఇండియా అయింది. ఈవెన్ పుష్ప కూడా, పుష్ప నేషనల్ అవార్డు రేంజ్కి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్. అదే పాన్ ఇండియా అని తీయలే, మామూలుగా మన హైదరాబాద్ సినిమాని తీశారు. అలాగే కన్నడలో అదేంటిది కేజీఎఫ్, ఇంకొక సినిమా కన్నడ సినిమా సూపర్ హిట్ కాంతారా లోకల్ సినిమాలో తీసాడు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. పాన్ ఇండియా అనేది ఐ డోంట్ బిలీవ్. ఐ బిలీవ్ ఓన్లీ కంటెంట్. సినిమా మీరు సూపర్ హిట్ చేయండి, అది పాన్ ఇండియా అవుద్ది. అంతే, అందరికీ నచ్చితే అది పాన్ ఇండియా అమ్మ. అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు మన సినిమాలన్నీ అందరికీ నచ్చుతున్నాయి. మన తెలుగు సినిమాలు అందరికీ నచ్చుతాయి. అందరికంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, బెంగళూరు, కొచ్చిన్ అండ్ ఇలా అని కాదు, ఓవరాల్గా ప్రపంచం, గ్లోబ్ అంతా నచ్చుతుంది. అంటే తెర మీద ఉన్న చూస్తున్నారు, తెర వెనక పడే వాళ్ళ కష్టం చాలామంది తెలియదు కదా సార్. కష్టం ఉందబ్బా. అంటే ఆ వర్క్ ఇప్పుడు ఎక్కడైనా సరే హీరో గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ డిఓపిది కూడా మెయిన్ ఇది కదా. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళు డిఓపి గురించి మాట్లాడుతున్నారు, ఎడిటర్ గురించి మాట్లాడుతున్నారు, ఫైట్ మాస్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా బాగుంది, అందరు టెక్నీషియన్లకి గుర్తింపు వచ్చింది. ఎస్, ఇప్పుడు చాలా బాగుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే అదే మీరు స్టార్టింగ్ వచ్చినప్పటికి ఇప్పటికి అప్పటికంటే ఇప్పుడు చాలా సోషల్ మీడియా పెరిగిపోయింది. ఎవరు ఏం చేస్తున్నారు, ప్రతి పార్ట్ సినిమాలో ఉండే ప్రతి పార్ట్ వెనక టెక్నీషియన్స్ ఎవరు ప్రజలకు తెలిసిపోతుంది, జనం. అదేమి బాగుంది. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు మీరు అంటే మన అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్, ఎన్టీఆర్, వీళ్ళందరూ స్టార్టింగ్ స్టేజ్ నుంచి తెలుసు మీకు, వాళ్ళందరితో వర్క్ చేస్తారు మీరు. ఇప్పుడు వాళ్ళు పాన్ ఇండియా సూపర్ స్టార్ లేరు వాళ్ళు. వాళ్ళ సినిమాలు అవి చాలా పడినా వాళ్ళు అంటే మన టాలీవుడ్కి ఒక పేరు వస్తుంది. ఇక్కడికి వెళ్తారు, ఏమనిపిస్తుంటారు వాళ్ళని చూస్తే? గర్వంగా ఉంటుంది. మామూలు స్టార్టింగ్ స్టేజ్లో మీరు వాళ్ళతో సినిమాలు అవి మామూలు విషయం. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా రేపు బాగా చేస్తే వెళ్తే మనకు ప్రౌడ్ కదా, ప్రౌడ్ మూమెంట్. మన తెలుగు సినిమా ఎదిగిపోతుంది కదమ్మా. పుష్ప దెబ్బతో అసలు మొత్తం ఈవెన్ అవార్డు, నేషనల్ అవార్డు కమిటీ కూడా మనకు ఒక ట్రాక్ ఏర్పడింది. అప్పుడు ఇప్పుడు ఆ కమిటీ మెంబర్స్ అంతా తెలుగు సినిమాలు ఏమన్నా ముందు పెట్టండి అంటారు. ఎంతకుముందు తెలుగు సినిమాకి అక్కడ యాక్సెస్ ఉండేది కాదు, ఉండేది కానీ ఎవడు పట్టించుకునేవాడు కాదుగా. ఇప్పుడు ఈ హీరోకి సెట్లో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పారు, సజెషన్లు అయినా చెప్తుంటారు కదా సార్ ఇంకే? పాపం కొత్త ఇప్పుడు రాజమండ్రి భయంకర ఎండ, చెమటలో మొత్తం పొద్దున్నుంచి శాతం దాకా ఇసుక, మట్టి, ఇది ఇబ్బంది పడుతుండేవాడు. పిల్లలు వీళ్ళందరూ గోల్డెన్ స్పూన్. నేను చెప్పేవాడిని, మరి చూసుకో నీ ఇష్టం. అల్లు అర్జున్ ఇలాగే కష్టపడేవాడు, ఎన్టీఆర్ ఎంత కష్టపడేవాడు తెలుసా, మరి నువ్వు ఆలోచించుకో. అదే వార్నింగ్ కూడా చాలా స్మూత్గా చెప్తుంటారు, వీళ్ళకి అర్థమయ్యేలాగా అంటుంటారు. చాలా ఇప్పుడు ఈ దెబ్బలన్నీ నీకు నాకు తెలుసు, రేపు థియేటర్లో ఆడియన్స్కి ఏం తెలియదు, ఎంత బాగా చేసేటరా అంటారు. ఆ వచ్చే అవుట్పుట్ గుర్తుపెట్టుకో. ఏసీలో మంచి సౌండ్ సిస్టంలో నీ సినిమా చూస్తుంటే ఆ జనంలో ఉండే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఊహించుకో, అదిరిపోతావు. ఇది కష్టంగా ఉండదు, ఈ కష్టం ఈ నిమిషమే, నెక్స్ట్ చాలా ఉంటుంది. ఇలా మోటివేట్ చేయడం అంతే సార్. ఈ ట్రైలర్లో చూస్తుంటే సార్ నీటి మధ్యలో ఒక చెట్టు పెట్టి అది పాపం దాని గురించి ఆ క్రెడిట్ ఫస్ట్ ఆ అమ్మాయికి ఇవ్వాలి. ఒక అమ్మాయిని ఉరి తీసేస్తారు, అక్కడ హ్యాంగ్ చేస్తారు. అది రెగ్యులర్ విజువల్గా చెట్టుకి ఉరి తీయడం అనేది మామూలుగా ఉంటుంది. అదొక నీడలో ఉంటే బాగుంటుంది అని మా కిషోర్ వాటర్ చూపించాడు. ఒక 20-30 ఎకరాలు బ్యాక్ వాటర్ వచ్చి ఉంది, ఇందులో పెడితే బాగుంటుందని అందరం డిసైడ్ అయ్యాం. చాలా బాగుంటుంది.
కానీ చెట్టు అక్కడ పెట్టాలి. చెట్టు లేదు అక్కడ. ఓకే. మేము చెట్టు సెలెక్ట్ చేసుకున్నాం. ఆ చెట్టు ఒక 100 మంది అయినా మొయ్యలేరు. అది డెఫినెట్ క్రేన్లోనే రావాలి. క్రేన్లో రావాలంటే బురదలో క్రేన్ వెళ్తుందిగా, అవును. వెళ్ళాలి. దీని మీద మేము దగ్గర 20 రోజులు తర్జన భర్జన పడ్డాం. అంటే వేరే ప్లాన్ ఏమైనా ఇంకా ఇది వద్దు వేరే ప్లాన్ ఇంకా చేద్దాం అని మాకు అనుకోలేదు సార్ అసలు? అందరికీ కలిపి సినిమా అనేది విజువల్ మీడియా. ఓకే, చెప్పే కంటెంట్ విత్ విజువల్ చెప్తే హత్తుకునేటట్టు ఉంటుంది. ఏదో కొత్తగా ఉండాలి. ఇది బాగుంది. దీనికి స్ట్రగుల్ అయ్యి ఇంకా లోకల్ మేనేజర్ మురళి, లేకపోతే మా ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ చేసి మొత్తానికి పెట్టేసి తీసాం. ఇందులో గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, రాజమండ్రిలో ఉండే జూనియర్ ఆర్టిస్టులు అందరూ, వాళ్ళ దగ్గర ఒక 1000 మంది ఉంటారు, 800-1000 మంది. వాళ్ళందరూ కూడా పొద్దున్నే సాయం దాకా నీళ్ళలో ఉన్నారు. ఓకే. అలాగే రాజీవ్ కనకాల, అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పొద్దున్నే సాయం దాకా ఉన్నారు. మమ్మల్ని తిట్టుకున్నారు, మమ్మల్ని చెప్పించారు కూడా. ఇప్పుడు అన్నిటికి ఇంకోటి, ఆ అమ్మాయిని అంతసేపు హ్యాంగ్ చేసి పెట్టడం కూడా వెరీ టఫ్ టైం. అది కాకుండా ఒక 360 degrees షాట్ కావాలి మాకు. ఒక బోట్లో పెట్టి కెమెరా పెట్టి వెళ్తున్నారు, బోట్ తోసుకుని వెళ్తున్నారు వాళ్ళు. ఈ బోట్ ఇలా చుట్టడానికి నాకు తెలిసి 8 to 12 minutes పడుతుందేమో టైం. అంతసేపు అమ్మాయి అలా ఉండాలి, అలా కదలకుండా. వెరీ డెడికేటెడ్ యాక్టర్స్. తమిళ అమ్మాయి, అద్భుతం, టెరిఫిక్ పెర్ఫార్మరు. ఆ కష్టం అంతా విజువల్గా కనిపిస్తుంది సార్. అది చూసి చిన్న హార్ట్ టచింగ్గా ఉంటుంది ఆ సీన్.